నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. మూత్రపిండాలు వైఫల్యం చెంది ఇంకా జీవితాంతం డయాలసిస్ తప్పనిసరి అన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు. అయితే డోనార్ దొరకడం ఒక కష్టతరమైన పని అయితే అన్నీ మ్యాచ్ అవ్వడం కూడా ఒక కష్టతరమైన పనిగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదని ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్తో పాటు పెయిడ్ ఎక్స్చేంజ్ సర్జరీస్ కూడా చేస్తున్నారంటూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో వచ్చిన అడ్వాన్సెస్, అపోహలేంటి, మరి డోనార్ కూడా ఏమన్నా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ హెచ్ఓడి ఆఫ్ నెఫ్రాలజీ అండ్ డైరెక్టర్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ డాక్టర్ గంధే శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్కారం సార్. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకా మీరు లైఫ్ లాంగ్ డయాలసిస్ తప్పనిసరి అన్నప్పుడు సజెస్ట్ చేస్తారా? అవును. అంటే మనం మామూలుగా ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. కొంతమందికి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. వాళ్ళ లోపల అయితే ఏంటంటే మనం ఏ కారణం వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుందో తెలుసుకొని మెడిసిన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు రికవరీ అవుతూ ఉంటారు. వాళ్ళకి డయాలసిస్ అనేది ఓన్లీ టెంపరీగా చేస్తాము. అట్లా కాకుండా కొంతమందికి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే పర్మనెంట్గా కూడా కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాళ్ళు జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇంకా వాళ్ళ కిడ్నీస్ మనం ఎన్ని మెడిసిన్ ఇచ్చినా రికవరీ కాదు. వాళ్ళ కిడ్నీ పని శాతం అనేది 10%గా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి రివర్స్ అవ్వడం అనేది ఉంటుందా అండి? అసలు ఇంకా అది ఇంపాసిబుల్ అంటారా? సో మనం ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేసే కంటే ముందు అన్ని రకాలుగా కిడ్నీ రికవరీ ఛాన్సెస్ ఉందా అని చూసిన తర్వాత, లేదు అని 100% కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. డోనార్ దొరకడం అనేది ఫ్యామిలీ మెంబర్ అయినా ఇంకెలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అంటారు? లేదు, మనకు మామూలుగా ఎట్లా అంటే ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిన తర్వాత డోనార్ అనేది మనకు ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ డోనార్ అంటాం. అంటే ఇంట్లోనే లైక్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ స్పౌస్. వీళ్ళైతే ఏంటంటే హాస్పిటల్లో కమిటీ ఉంటుంది. వాళ్ళ కమిటీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు. కొంతమందిలో ఏంటంటే సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాము. అంటే మేనత్త కానీ మేనమామ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్, వేరంటే బ్లడ్ రిలేషన్ మనం ప్రూవ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మామూలుగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి డోనార్గా వెళ్ళవచ్చు. వీళ్ళు ఏంటంటే వీళ్ళని లైవ్ డోనార్ అంటాము. అలా కాకుండా ఇంకొక డోనార్ ఎవరు ఉంటారంటే క్యాడవర్ డోనార్స్ అంటాం. అంటే జీవన్ దానిలో వాళ్ళు కనుక రిజిస్టర్ అయినట్టు అయ్యేది ఉంటే ఈ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ ఎవరైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళ వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళ నెంబర్ వచ్చినప్పుడు అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది రావడానికి అండ్ యావరేజ్గా 2 to 3 years పడుతూ ఉంటుంది. ఆరు కొన్నిసార్లు 5-6 years కూడా పడుతూ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళందరూ కూడా డయాలసిస్ మీద లైఫ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి చూస్తే డోనార్ వర్సెస్ రెసిపియంట్ ఆ రేషియో చాలా హైగా ఉంది కదండి. అంటే రెసిపియంట్స్ ఎక్కువైపోతున్నారు, డోనార్స్ ఏమో తక్కువైపోతున్నారు. అండ్ చాలా ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయడం, దొరకక చాలా ఇబ్బందులకు గురవడం చూస్తున్నాము. అండ్ కొంతమంది ఫ్యామిలీస్లో ముందుకు రాకపోవడం కూడా ఉంటుంది. దీనికి ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా? ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసినట్టు ఏది ఉంటే ఏంటంటే ఫ్యామిలీ డోనార్స్ అని చెప్పాను కదా. నా ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాలసిస్ మీద లైఫ్ కంటిన్యూ చేయడమా ట్రాన్స్ప్లాంటేషన్ కంటిన్యూ చేయడమా అని చూసుకున్నట్టు ఏది ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% దెర్ ఈజ్ నో డౌట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే ఒకసారి సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. లైక్ వాళ్ళ రొటీన్ వర్క్కి వెళ్ళొచ్చు, హాలిడేస్కి వెళ్ళొచ్చు. వాళ్ళ అంటే సాధారణ జీవితం అనేదాన్ని గడపచ్చు, ఎక్సెప్ట్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవడం తప్ప. కానీ ఏంటంటే ఇప్పుడు కనుక తీసుకున్నట్టు అయ్యేదంటే 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ ఉన్నట్టు అయ్యేదంటే మొత్తం ఇండియాలో మనం ఓన్లీ 3-4% పేషెంట్స్కే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే డోనార్స్ లేకపోవడం. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టు ఏంటంటే ఆ డోనార్స్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్లలో డోనార్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఇవ్వడానికి రెడీ ఉంటారు. ఇంతకుముందు చూసినట్టు ఏదంటే ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం అనేది మస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఫస్ట్ క్రైటీరియా. బట్ ఇప్పుడు సైన్స్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోయింది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు.
దీన్నే మనం ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సపోజ్ మనం ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ కనుక చేసినట్టు ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3% ఉన్న కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రేట్ని మనం 30% మందికి, అంటే డోనార్ పూల్ అనేది బాగా పెరిగిపోతుంటుంది. సో 30% మంది కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి మనం బెస్ట్ ట్రీట్మెంట్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతాము. ఓకే, అంటే అసలు ముందండి డోనార్స్కి భయం ఎక్కడంటే వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్కి గ్రోత్, సింగిల్ కిడ్నీతో వాళ్ళ లైఫ్ ఇంకెలా ఉంటుంది, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి కదండి. ఏంటి వాళ్ళకి ఎలాంటి విషయాలు ఉంటాయి? సో చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. అండ్ వాళ్ళ లోపల అపోహ కూడా ఉంటుంది, అంటే కిడ్నీ డొనేషన్ చేసిన తర్వాత మేము కూడా మందులు వాడాల్సి ఉంటుందా, అండ్ ఇంట్లో ఇద్దరం కూడా పేషెంట్స్ అయిపోతాము అనేది అపోహలు ఉంటాయి చాలామందికి. కిడ్నీ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అనేది. మనం మెడికల్గా ప్రాపర్గా ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత కిడ్నీ డొనేట్ చేసినట్టు ఉంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఒకటే ఏంటంటే సింగిల్ కిడ్నీ మీద ఉంటారు కాబట్టి వన్స్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళ రొటీన్ పరీక్షలు చేసుకోవాలి. అది నార్మల్ కాదు, ఎవరికైనా కానీ 40 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రొటీన్ చెకప్ చేసుకోవడం అనేది మస్ట్. వీళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప అంటే కేర్ఫుల్గా మనం మెడికల్గా ఫిట్ అయిన తర్వాత డోనార్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ డోనార్స్ ఏంటంటే వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను కిడ్నీ డొనేట్ చేశారు కాబట్టి ఇది తినకూడదు అది తినకూడదని అలాంటివి ఏమీ ఉండవు. బేసికల్లీ వాళ్ళు నార్మల్గా ఎలా ఉంటారో డొనేట్ చేసిన తర్వాత కూడా నార్మల్గానే ఉండదు. హైపర్ టెన్షన్ కన్సిడర్ చేయరా? హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా కిడ్నీ రిస్క్ ఎక్కువ కదా. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మామూలుగా డోనార్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, హైపర్ టెన్షన్ ఓన్లీ సింగిల్ డ్రగ్ తోటి కనుక కంట్రోల్లో ఉంది అండ్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు, కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది అనుకున్నప్పుడు ఐస్పార్ గైడ్ లైన్స్ ప్రకారం మామూలుగా వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అని. ఏంటండి అసలు ఎగ్జాక్ట్గా ఏంటి మీనింగ్? ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే, ఇంతకుముందు అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ట్రాన్స్ప్లాంట్ అబ్జల్యూట్గా నో అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ నార్మల్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు తీసుకున్నట్టు. అంటే సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు పేషెంట్ రిసిపియంట్ బి గ్రూప్ ఉన్నాడు, డోనార్ ఏ గ్రూప్ ఉంది. ఈ రిసిపియంట్లో ఏ గ్రూప్ను రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. సో ఆ యాంటీబాడీస్ని ఫస్ట్ ఎలా ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అనేది మెజర్ చేస్తాం. ఆ మెజర్ చేసిన యాంటీబాడీస్ని ఫస్ట్ ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా, అంటే ప్లాస్మాఫెరెసిస్ అంటాము, లేకుంటే ఇమ్యూనో అబ్జార్ప్షన్ అంటాం. ఈ పద్ధతి ద్వారా ఫస్ట్ ఆ యాంటీబాడీస్ని తీసేసి కొత్తగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కాకుండా ఒక రిటిక్స్మాబ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత నార్మల్ కంపాటబుల్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తామో ఇది కూడా అలానే చేస్తాము. మిగతా మందులన్నీ కానీ సర్జరీ ప్రొసీజర్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. అంటే ముందు ఈ ప్రిపరేషన్ అనేది ఒక 1 month అలా పడుతుందా? రఫ్లీ ఒక 15 days to 1 month పడుతుంది ఈ ప్రిపరేషన్కి. ఓకే, అంటే ఏబీఓ అంటే బ్లడ్ గ్రూప్స్, ఏబిఓ బ్లడ్ గ్రూప్స్. ఒకటి వింటుంటామండి ఓ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఓ గ్రూప్కే కిడ్నీ. కాదు, ఓ గ్రూప్ వాళ్ళని ఏంటంటే యూనివర్సల్ డోనార్ అంటాం. సో వాళ్ళు ఏ గ్రూప్కైనా ఇవ్వచ్చు, అంటే ఏ గ్రూప్కైనా కానీ బి గ్రూప్కైనా కానీ ఏబి గ్రూప్ కానీ. బట్ వాళ్ళకు అవసరం పడ్డప్పుడు మాత్రం సపోజ్ ఓ గ్రూప్ రిసిపియంట్ ఉంటే మాత్రం ఓన్లీ ఓ గ్రూప్ డోనారే ఉండాల్సి ఉంటుంది, వాళ్ళకి వేరే గ్రూప్. అట్లాగే ఏబీని యూనివర్సల్ రిసిపియంట్ అంటాం. అంటే ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏ గ్రూప్ వాళ్ళు ఇవ్వచ్చు, బి గ్రూప్ వాళ్ళు ఇవ్వచ్చు, ఆర్ ఏబీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఆర్ ఓ గ్రూప్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వలేరు, ఏబీ గ్రూప్ వాళ్ళు. సో ఓ గ్రూప్ని యూనివర్సల్ డోనార్ అంటాము, ఏబీ గ్రూప్ని యూనివర్సల్ రిసిపియంట్ అంటాం. అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటే ఫ్యామిలీలో ఒక డోనార్ ఉన్నాడంటే కిడ్నీ మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఇలా మ్యాచ్ అవ్వని సందర్భాల్లో కూడా మీరు ఇట్లా ప్రిపరేషన్ చేసినప్పుడు సక్సెస్ బాగానే ఉంటుందా? నో, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మామూలుగా సక్సెస్ రేట్ తీసుకున్నట్టు ఏదంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళల్లో సక్సెస్ రేట్ అనేది ఎట్లా అంటే మనం 1 year కిడ్నీ ఫంక్షన్ సర్వైవల్ ఆర్ పేషెంట్ సర్వైవల్ అంటాం. అదే అరౌండ్ 98-99% ఉంటుంది, 97-98% ఉంటుంది. ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ అన్ని సెంటర్లలో కాదు, అంటే చాలా కాలం నుంచి చేస్తున్న సెంటర్లో, అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్లో, అంటే ఎక్కువ మంది చేస్తున్న సెంటర్లో ఆల్మోస్ట్ ప్రోటోకాల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయిన సెంటర్లో కనుక చేసుకున్నట్టు అయ్యేది ఉంటే
వాట్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year కిడ్నీ సర్వైవల్ కానీ పేషెంట్ సర్వైవల్ కానీ ఏమంటామంటే 95 to 96 అంటాం. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళలో 96, 97 ఉంటుంది. ఒక 1% డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వీళ్ళని ఎవరితోటి పోల్చుకుంటాము? సపోజ్ ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్ ఇంట్లో మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటే ఆల్వేస్ ఆ 1%కైనా కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళతో పోవడం సేఫ్. సెకండ్ ఆప్షన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఫ్యామిలీ డోనార్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఈ క్యాడవర్ వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకుని జీవన్దాన్లో క్యాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది థర్డ్ ఆప్షన్. డయాలసిస్ అనే దాంట్లో ఏమైపోతుంది అంటే డయాలసిస్ అనేది మనకు ఓన్లీ కిడ్నీ పని శాతంలో 60% పనినే చేస్తాయి. సో కొద్ది రోజులు మనం డయాలసిస్లో ఉన్న తర్వాత ఏమైపోతుంది అంటే దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా అది కాలేరు. ప్లస్ డయాలసిస్లో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తక్కువ. లైఫ్ను మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వారంలో 3 రోజులు హాస్పిటల్లో ఒక 4 hours మిషన్కి అటాచ్ అయ్యి ఉండాలి అంటే వాళ్ళ లైవ్లీవుడ్ పోతుంది. చాలామంది అంటే చాలా మోటివేటెడ్ వాళ్ళు తప్ప జాబ్ కూడా చేసుకోలేరు. అండ్ వాళ్ళతో పాటు ఒక అటెండెంట్ రావాలి అండ్ ఖర్చుతో కూడుకున్న పని. డయాలసిస్ ఒక పేషెంట్ని డయాలసిస్ మీద మెయింటైన్ చేయాలి అంటే పర్ మంత్ అరౌండ్ 30,000, 40,000 రూపీస్ అవుతూ ఉంటుంది. వెరాజ్ సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మెడిసిన్స్ అనేవి ఒక 5-6,000 లోపల అయిపోతూ ఉంటుంది. అండ్ మనం ఈ మరణాల రేటు చూసినట్టయితే అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక 100 patients డయాలసిస్ మీద ఉన్నారు, 100 patients ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళారు. 1 year సర్వైవల్ అని ఇంతకుముందు నేను చెప్పినట్టయితే అది ట్రాన్స్ప్లాంట్ తర్వాత 98% చెప్పాను కదా. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 1 year సర్వైవల్ అనేది 50-60% కంటే ఎక్కువ ఉండదు. సో అంటే చాలా ఇతరత్ర కారణాల వల్ల ఏంటంటే డయాలసిస్లో ఉన్న వాళ్ళు తొందరగా మరణిస్తూ ఉంటారు. వాళ్ళ హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ అవి కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో డోనార్కి కూడా ఏమన్నా ప్రిపరేషన్స్ ఉంటూ ఉంటాయండి? ఇప్పుడు రెసిపియంట్కి అన్నీ ఉన్నాయి కదా. డోనార్కి మామూలుగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళకు ఏ టెస్టులు చేస్తామో అవే చేస్తామో. వాళ్ళకు ఎలాంటి చికిత్స అంటూ ఉండదు. ఓన్లీ మనం ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే ఓన్లీ రిసిపియంట్కే యాంటీబాడీస్ని రిమూవ్ చేస్తాము అండ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కాకుండా ఒక ఇంజెక్షన్ ఇస్తాము అంతే తప్ప డోనార్ కంపాటబుల్ అయినా ఏబీఓ ఇన్కంపాటబుల్ అయినా కానీ డోనార్లో ఎలాంటి ఈవెంట్ టెస్ట్లలో కూడా ఒక్క టెస్ట్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండదు. అంటే ఇలాగ యాంటీబాడీస్ రిమూవ్ చేయడం కానీ లేకపోతే ఇమ్యూనో సప్రెసెన్స్ వాడడం వల్ల వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు? ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఆల్మోస్ట్ కంపాటబుల్ పేషెంట్లో ఎలా ఉంటాయో వీళ్ళకి కూడా అంతే ఉంటాయి. ఒకటే అంటే మనం ఫాలో అప్లో ఏబీఓ ఇన్కంపాటబుల్కి కంపాటబుల్కి అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మొదటి 4 వారాలు ఈ యాంటీబాడీస్ అని కొద్ది మందిలో మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్లాస్మా ఫెరెసిస్ అనేది మళ్ళీ చేయాల్సిన అవకాశం ఉంటుంది. 4 వారాలు దాటిన తర్వాత యాంటీబాడీస్ కొత్తగా ప్రొడ్యూస్ అయినప్పటికీ కూడా అది కిడ్నీని ఏం చేయదు. కాబట్టి వీళ్ళు ఏబీఓ ఇన్కంపాటబుల్ పేషెంట్స్ ఏంటంటే ఒక 1 monthలో నార్మల్ ఉన్నట్టు ఏదంటే దాటిన తర్వాత కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ ఎలా ఉందో వీళ్ళ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఈ ఇమ్యూనో సప్రెసివ్ కాంప్లికేషన్స్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది ఇద్దరిలో ఉంటుంది. కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో ఉంటుంది, ఇన్కంపాటబుల్లో ఉంటుంది. సో ఆ రాకుండా అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన ఎనీ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న సైజు కిడ్నీ అయినా పెద్దవాళ్ళకి అమర్చడం అట్లా కూడా ఉంటుంది అంటారా? అలాగా కూడా కంపాటబిలిటీ ఉంటుందా? సైజ్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదా? కిడ్నీలో సైజ్ మ్యాచ్ అవ్వాల్సిన అంటే కిడ్నీ ఫంక్షన్ చూస్తాం. అంటే మామూలుగా ఎట్లా అంటే లేదు మామూలుగా ఫంక్షన్ చూస్తుంటాము. కొంతమందికి ఇప్పుడు మనం మామూలుగా యాక్సిడెంట్ కిడ్నీలలో పీడియాట్రిక్ డోనార్స్ ఉంటారు. అంటే చిన్నపిల్లల్లో బ్రెయిన్ డెత్ అనే వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి చిన్నపిల్లలకే రిసిపియంట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాం. సపోజ్ అది అడల్ట్కి చేసామనుకోండి, పీడియాట్రిక్ కిడ్నీని కూడా అడల్ట్కి చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఆ 2 కిడ్నీలు కూడా ఒకటే రిసిపియంట్కి పెడతాం. సపోజ్ ఇప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు ఒక 8-year-old కిడ్ దురదృష్టవశాత్తు బ్రెయిన్ డెత్ అయింది, డొనేట్ చేశారనుకోండి, అన్నిసార్లు మనకు పీడియాట్రిక్ రిసిపియంట్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని అడల్ట్కి పెడుతూ ఉంటారు. అడల్ట్కి పెట్టినప్పుడు డ్యూయల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం.
ఆ రెండు కూడా ఒకటే పేషెంట్కి పెడతారు. ఎందుకంటే దాన్ని డివైడ్ చేసి ఇద్దరు పేషెంట్ అయ్యేది అంటే ఆ అడల్ట్కి ఫంక్షన్ సరిపోదు. ఇక్కడ ఏంటంటే సైజ్ అనేది కాకుండా కిడ్నీ ఫంక్షన్కి మనం రిసిపియంట్ బాడీకి సరిపోయేంత ఉందా లేదా అనేదాన్ని చూస్తుంటాం. అంటే అవి కొంచెం ఏజ్తో పాటు కొంతకాలానికి ఆ కిడ్నీ సైజ్ పెరగడం ఉండదా? పెరుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు 2 కిడ్నీలు ఎలా ఉన్నాయో అడల్ట్లాగా బిహేవ్ చేస్తారు. బట్ అప్పటి వరకు ఇది సరిపోదు కదా. అంటే ఇప్పుడు సపోజ్ 80 year ఉన్న పేషెంట్ది ఇనీషియల్ 1 year 2 years ఈ అడల్ట్ ఫిల్టరేషన్ అనేది సరిపోదు. అంటే చాలామంది అనుకుంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో అంటే పని చేయని కిడ్నీస్ తీసేసి కొత్తగా 1-2 పెడుతుంటారు. పని చేయని కిడ్నీని తీసేయడం అంటూ జరగదు. ఓన్లీ రేర్ కండిషన్స్లో కొంతమందికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే కిడ్నీ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు కానీ ఆర్ ఆ పని చేయని కిడ్నీలలో ఇన్ఫెక్షన్ ఉంది అనుకున్నప్పుడే ఆ కిడ్నీని తీసేస్తాం. బట్ అదర్వైజ్ 99% ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లలో ఆ పాత కిడ్నీలు తీసేయమో అవి చాలా చిన్నగా అయిపోతాయి, పని చేయకుండా ఉంటాయి. కొత్త కిడ్నీని మనం ఇక్కడ రైట్ ఇలియాక్ ఫోసా అంటాము ఆర్ లెఫ్ట్ ఇలియాక్ ఫోసా అంటాము. సో ఇక్కడ పెడుతూ ఉంటాం. ఈ పొట్టలో అబ్డామిన్ కింద అమరుస్తూ ఉంటాం. ప్లేస్ మారిపోతుంది. నేటివ్ కిడ్నీ దగ్గర ఉన్న దగ్గర మనం పెట్టాము. మామూలుగా ఇక్కడ ఈ రైట్ ఇలియాక్ ఫోసా ఆర్ లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో ఈ కిడ్నీని అమరుస్తూ ఉంటాం. మామూలు స్కానింగ్లో వాటి పనితీరు ముందు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఇంకొకటి పెయిడ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అని వింటామండి, అదేంటి? ఇంతకుముందు నేను చెప్పాను కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా చాలా తక్కువ మంది ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నారు అనేది. దాంట్లో ఒకటి ఆ డోనార్ పూల్ని ఎలా పెంచడం అనే దాంట్లో ఒకటి ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. రెండవది ఏంటంటే పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాము ఆర్ స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో వైఫ్ డోనార్ ఉంది, రెసిపియంట్ ఉన్నాడు హస్బెండ్. వైఫ్ది A గ్రూపు, హస్బెండ్ది B గ్రూప్. నార్మల్గా వీళ్ళు ఏం చేసుకోవాలి, ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అయినా చేసుకోవాలి. బట్ ABO ఇన్కంపాటబుల్ అంటే మళ్ళీ మనం ప్లాస్మా ఫెరెసిస్ కానీ ఇది కానీ చేస్తుంటాం. ఎక్స్ట్రా మెడిసిన్స్, ఎక్స్ట్రా కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకొక పద్ధతిలో ఈ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్లో ఏం చేస్తామంటే సిమిలర్గా సఫర్ అయ్యే అదర్ ఫ్యామిలీ మెంబర్ ఉంటారు కదా, ఇంకొక ఫ్యామిలీలో లైక్ మదర్ డోనార్ ఉంది, రిసిపియంట్ సన్ ఉన్నాడు, వాళ్ళ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు. సో రెండో ఫ్యామిలీ యొక్క డోనార్ ఫస్ట్ ఫ్యామిలీ రిసిపియంట్కి ఇస్తారు, ఫస్ట్ ఫ్యామిలీ డోనార్ సెకండ్ ఫ్యామిలీకి ఇస్తాం. అంటే మామూలుగా కుండ మార్పిడి అన్న టైప్. అంటే ఇద్దరు సఫర్ అవుతున్న పేషెంట్స్ వాళ్ళ ఇంట్లో డోనార్ ఉన్నప్పటికీ కూడా మ్యాచ్ కావట్లేదు కాబట్టి మనం దాన్ని మన ఈ గవర్నమెంట్ ఆథరైజేషన్ కమిటీ అని ఉంటుంది, దానికి పర్మిషన్కి పెట్టేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే ఇది చేస్తాం. ఇది చేయడం వల్ల అంటే ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ తోటి పోలిస్తే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ ఎక్స్ట్రా మెడికేషన్ ఇవ్వడం కానీ ఆ ప్లాస్మా ఫెరెసిస్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఇలాంటి సందర్భాల్లో ABOతో పోలిస్తే ఇదే ఇంకొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఏమో, పెయిడ్ కాస్ట్ ఎఫెక్టివ్. బట్ అన్నిసార్లు మనకు మ్యాచ్ అయ్యే ఫ్యామిలీస్ దొరకడం అనేది ఇప్పుడు మీరు బ్లడ్ గ్రూప్ తీసుకున్నారనుకోండి, 60-70% ఆఫ్ ద పేషెంట్స్ అందరికి కూడా మనం నార్మల్ పాపులేషన్లో తీసుకుంటే O గ్రూప్ ఉంటుంది, తర్వాత B గ్రూప్ ఉంటుంది. సో ఈ గ్రూప్ డోనార్స్ ఉంటారు. రిసిపియంట్లో ఏ కానీ వీళ్ళకి డోనార్స్ అనేటివి దొరకరు. సో ప్లస్ అన్నిసార్లు కూడా మనం స్వాప్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో సపోజ్ ఇప్పుడు మామూలుగా మా సెంటర్లో తీసుకున్నట్టు అయ్యేదంటే మేము ఒక గత 15 సంవత్సరాలుగా యాక్టివ్గా ఎనీ పేషెంట్ డోనార్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తుంటామంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉండి బ్లడ్ గ్రూప్ డోనార్ ఉండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళదంతా రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంటాం. అది చేసిన తర్వాత అపోజిట్ ఫ్యామిలీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ అట్లా మ్యాచ్ చేస్తే ఎప్పుడూ ఒక 3 to 4 yearsలో ఒక పేర్ కలుస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ డెఫినెట్గా డోనార్ పూల్ ఇంక్రీజ్ చేస్తుంది. బట్ చాలామందికి ఏంటంటే ఇతరత్ర అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిలో. ఈ సోషల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఒక డోనార్ ఇక్కడ నుండి ఉంటాడు, ఒక డోనార్ ఆంధ్రప్రదేశ్ నుండి ఉంటాడు, ఫ్యామిలీ. సో వాళ్ళకి ఈ లీగల్ ఫార్మాలిటీస్ అనేటివి కూడా ఎక్కువగా అవసరం పడతాయి. ఏది మళ్ళీ ప్లస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద 2 ఫ్యామిలీస్ అది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. మనకు ఒకవేళ అట్లా ఫ్యామిలీస్ కనుక ఇదైనట్టు ఏది ఉంటే కొన్ని సెంటర్లలోనే ఈ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్
ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే బేసికలీ పేరెడ్ కిడ్నీ ఎక్స్చేంజ్ చేయాలి అంటే మనకు ఆ హాస్పిటల్లో రిజిస్టర్ ఉండాలి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన కాని డోనర్ల లిస్ట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇది కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ఎక్స్చేంజ్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎంత కాలానికి ఇంకా సక్సెస్ఫుల్ వాళ్ళు చాలా నార్మల్ అని డిక్లేర్ చేస్తుంటారు? అదర్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ లాగానే వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగానే ఇమీడియట్గా యూరిన్ అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఒక 4 weeks దాటింది అనుకోండి, వాళ్ళని ఇంకా ఆల్మోస్ట్ దే ఆర్ విల్ ట్రీట్ ఇట్ లైక్ ఏ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ లాగానే. సో జస్ట్ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళు కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ వేసుకునే మెడిసిన్సే వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా మెడిసిన్స్ కూడా ఏమీ ఇవ్వము. ఓకే. అండ్ ఫాలోఅప్ కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు ఎలాంటి ఫాలోఅప్కి వస్తారో వీళ్ళు కూడా అదే ఫాలోఅప్కి వస్తుంటారు. ఒక 1 year దాకా ఉంటుందా ఈ ఫాలో? నో ఎనీ ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు కూడా ఒకసారి పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది అంటే జీవితాంతం నెఫ్రాలజిస్ట్ తోటి ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ తోటి ఫాలోఅప్ అనేది కంపల్సరీ. ఈ ఫాలోఅప్లో ఏం చూస్తాము అంటే ఒకటి బాడీ ఏమైనా కిడ్నీని రిజెక్ట్ చేస్తుందా, పేషెంట్ ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నాడా లేదా, అండ్ మెడికేషన్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తుంటాయా, ఇవన్నీ చూస్తుంటాము. వీళ్ళందరికీ ఇప్పుడు లైక్ డయాబెటీస్ పేషెంట్స్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఎలా అయితే ఫాలోఅప్ అవసరమో వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఫాలోఅప్ అనేది మస్ట్. డాక్టర్ శ్రీధర్ గారు, అంటే ఆన్ ది హోల్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ గురించి ఎలాంటి అపోహలు ఉన్నాయి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలామందికి ఏంటంటే ఒకటి డోనార్కి మేము ఫ్యూచర్లో మెడిసిన్స్ వాడాలి, ఇద్దరం మామూలుగా ఫ్యామిలీలో పేషెంట్లు అయిపోతామనే ఒక అపోహ ఉంటుంది. అది తప్పు. ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసినట్టయితే డోనార్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. తర్వాత బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఉంటే ఈ సక్సెస్ రేట్ చాలా తక్కువ, మామూలుగా చాలా ఖరీదుతో కూడుకున్నదనే అపోహ ఉంటుంది. కాస్ట్ అనేది కొద్దిగా పెరుగుతుంది, బట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే ఉంటే ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది మీరు మంచి సెంటర్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్లో కనుక చేసుకున్నట్టయితే ఉంటే ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళకి అయిన డోనార్స్తో పాటు ఈక్వల్గా రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ కానప్పటికీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత జీవితాంతం ఫాలోఅప్ అనేది మస్ట్. అండ్ వీళ్ళు ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అని ఉంటాయి, అవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఓకేనండి డాక్టర్ శ్రీధర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఎప్పుడు అవసరం, ఏ సందర్భాలుగా తప్పనిసరి అని చెప్తుంటారు. ఈ సర్జరీ గురించి అందరికి ఉండాల్సిన అవగాహన, మరి ముఖ్యంగా డోనార్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ ఈ రోజుల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సక్సెస్ఫుల్గా ఎలా చేయగలుగుతున్నారు, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ స్వాప్డ్ కిడ్నీ సర్జరీస్ గురించి ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. రైట్.